కుకటపల్లిలో కళ్ళు తాగి 9 మంది చనిపోయారు. మరికొంతమంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. దాంతోపాటు చాలామంది డ్రగ్స్ కావచ్చు, రకరకాల ఆల్కహాల్‌కి, ఈవెన్ ఫోనుకు, అంతేకాకుండా సిగరెట్‌కు చాలామంది బానిసలవుతున్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య బాగా పెరుగుతుంది. అయితే మన దగ్గర ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ మేడం ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అనిత మేడం. మేడం, అంటే రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతుంది. అసలు రీజన్ ఏమనుకోవచ్చు? అసలు ఎందుకు వాళ్ళు ఈ విధంగా అడిక్ట్ అయిపోతున్నారు? ఆల్కహాల్‌కి అడిక్ట్ అవ్వటము మనము చాలా పాతకాలం నుంచి చూస్తూనే ఉన్నాము. ఆల్కహాల్ అనేది ఇల్లీగల్ డ్రగ్ కాదు కదా! లీగల్. అంటే తీసుకున్నా గానీ ఇల్లీగల్ యాక్ట్ అనరు దాన్ని. గంజాయి అలాంటివి అయితే ఇల్లీగల్ అంటాము. ఆల్కహాల్ ఈజ్ ఎ లీగల్ డ్రగ్ కాబట్టి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎక్కడైనా గానీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గానీ అడిక్షన్‌కి ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్సెసిబిలిటీ. అంటే ఎక్కడ ఈజీగా మనకి అందుబాటులో ఉంటే దానికి ఎక్కువ అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఆల్కహాల్ యాక్సెసిబుల్ కాబట్టి చాలామందికి ఈజీగా దొరుకుతుంది కాబట్టి అండ్ ఇప్పుడు మనము అడిక్ట్ అయిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తే గనుక చాలామంది చెప్పే విషయం ఏంటంటే మా ఎక్స్‌పీరియన్స్‌లో ఫ్రెండ్స్ ప్రోద్బలంతోనే నేను ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది. అప్పటినుంచి నాకు నచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాననే చెప్తారు. సో, యూజువల్లీ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళకి దాని ఎఫెక్ట్స్ గురించి చెప్పడము, తాగమని ఎంకరేజ్ చేయటము, ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు సోషల్ డ్రింకింగ్ లాగా స్టార్ట్ అవ్వటము, దాని తర్వాత అది నచ్చినప్పుడు ఇంకా కంటిన్యూ చేయడము. సో, యూజువల్లీ ఆల్కహాల్ ఒక అడిక్షన్ లెవెల్‌కి రావాలంటే అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ అన్నా పడుతుంది. అంటే ఒకటేసారి అడిక్షన్ లెవెల్‌కెళ్ళరు. అంటే ఫస్ట్ ఒకసారి తాగుతారు ఫ్రెండ్స్‌తో కూర్చొని. తర్వాత దాని ఎఫెక్ట్స్ నచ్చుతాయి. నచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తారు. బానిస అవ్వడానికి మాత్రం కొన్ని ఇయర్స్ పడుతుంది. అలా కానీ గంజాయి మాత్రం అలా కాదు. గంజాయి ఒక్కసారి తాగినా గానీ అడిక్షన్ లెవెల్‌కి రావటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. గంజాయితోని చాలా ఫాస్ట్‌గా ఎడిక్ట్ అవుతారు. అట్లనే కొన్ని మత్తు పదార్థాలు, ఎల్ఎస్‌డి అని కొంచెం అది ఎక్కువ ఖర్చుతో కూడిన మత్తు పదార్థాలు కాబట్టి వాటి జోలికి ఎక్కువ మంది ఎళ్ళలేరు. ఎందుకంటే కాస్ట్‌లీ కదా! ఎండీఎంఏ కానీ, ఎల్ఎస్‌డి కానీ ఇలాంటివి కాస్ట్‌లీ కాబట్టి కొంతమంది డబ్బులు అంతగా ఉండవు కాబట్టి వాళ్ళు అంత కాస్ట్‌లీ డ్రగ్స్ జోలికి ఎళ్ళరు. ఆల్కహాల్ అయితే తక్కువ ధరకి కూడా దొరుకుతది కాబట్టి ఇప్పుడు కళ్ళైతే ఇంకా తక్కువ ధరకి దొరుకుతుంది కాబట్టి ఈవెన్ లో ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎక్కువ ఈజీగా అందుబాటులో ఉంటది కాబట్టి తీసుకుంటారు. కుకట్పల్లిలో ఒక మహిళ మాట్లాడుతూ కల్తీ కళ్ళే తాగితేనే మాకు మానసిక ప్రశాంతత ఉంటుంది, లేదంటే పిచ్చిలేస్తుంది, అంటే ఏదో ఒక విధంగా ఆందోళన ఉంటుంది. కెమికల్ కళ్ళు, కల్తీ కళ్ళే మాకు ఆ విధంగా అనిపిస్తుంటుంది అంటారు. ఎందుకు అట్లా? అంటే కల్తీ కళ్ళంటే చాలామందికి అపోహ ఉంటుంది. యాక్చువల్లీ చూడాలంటే అన్నీ చెట్లు ఉండవు కదా! న్యాచురల్ కళ్ళు రావటానికి. కానీ కళ్ళు మాత్రం విరివిగా అందుబాటులో ఉంది మార్కెట్‌లో. అంటే కల్తీ కళ్ళు అంటే మాక్సిమం ఎక్కువ మంది కలిపేది ఆల్ప్రజోలామ్, డయాజిపామ్ అండ్ క్లోరాల్ హైడ్రేట్ అనే మందు పొడిని కలుపుతూ ఉంటారు. సో, ఇదేంటంటే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది, మత్తుగా అనిపిస్తుంది. ఏదో కిక్ రావటము. సో, మామూలు కళ్ళుకొచ్చే కిక్ కన్నా ఈ మత్తు పదార్థాలు కలిపినప్పుడు వచ్చే కిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. సో, ఇప్పుడు టాడీ ఒక రకమైన అడిక్షన్‌ని కలుగజేస్తే దానికన్నా ఎక్కువ అడిక్షను ఈ అడల్టరేటెడ్ టాడీ అంటాం. అంటే మత్తు అదే కల్తీ కల్లు. సో, కల్తీ కల్లులో ఎక్కువ సబ్స్టెన్సెస్ ఉంటాయి. కల్లుతో పాటు ఆల్ప్రజోలమ్ ఉంటుంది, లేదంటే డయాజిపమ్ ఉంటుంది ఆర్ క్లోరల్ హైడ్రేట్ ఉంటుంది. సో, దీనివల్ల మంచి ఫీలింగ్ వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తారు. సో, అడిక్షన్ దీనికి ఫాస్ట్ అవుతారు మామూలు కళ్ళు కన్నా కూడా. కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ డ్రగ్స్కి అలవాటయ్యి, ఈ ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటి బానిస అయిపోయి కొంతమంది ఉద్యోగాలు కూడా రిజైన్ చేస్తున్నారు. ఈ మధ్య ఆశంక కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే అట్లాంటి ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు అడిక్ట్ అవుతున్నారంటే ఫస్ట్ యాక్సెసిబిలిటీ, ఎక్కువ మనీ అందుబాటులోకి ఉండడము, డబ్బులు అంటే మనకి డ్రగ్ కూడా అందుబాటులో ఉండడం. ఇప్పుడు డ్రగ్ పెడ్లర్స్ కూడా
ఈ మధ్య కాలంలో పెద్ద లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వీళ్ళకి సప్లై చేయటం అది. సో యాక్సెసిబిలిటీ ఒకటి, డబ్బులు ఈజీగా ఖర్చు స్తోమత వాళ్ళకు ఉంటుంది కాబట్టి అదొకటి అయి ఉండొచ్చు. ఇంకా ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా రిలాక్సేషన్ కోసము రకరకాల పదార్థాలను ఎంచుకుంటారు. కొంతమంది టీ కాఫీలతో సరిపెట్టుకుంటే కొంతమంది డ్రగ్స్ వరకు వెళ్తారు. సో ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి వాడుతూ ఉండొచ్చు. మరి ఎట్లా మేడం, ఇప్పుడు చాలామంది కళ్ళు రకరకాల మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. వీళ్ళని బయటపడేయాలంటే సమాజం రోజు రోజు పెరుగుతుంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి అవేర్నెస్ అండి. చాలామందికి ఈ మధ్య కాలంలో మేము చూసిన స్టూడెంట్స్కి గంజాయి అనేది మత్తు పదార్థము, దానివల్ల అది ఇల్లీగల్ డ్రగ్ అన్న విషయం తెలీదు. స్టార్టింగ్ ఇఫ్ యూ సీ ఎక్కువ మంది యువత నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా ఆల్కహాల్ కానీ గాంజా కానీ అడిక్షన్ 20 to 35 ఇయర్స్ మధ్యలో చూసేవాళ్ళం. ఇప్పుడైతే 15 ఇయర్స్ నుంచే చూస్తున్నాము. అండ్ ఆ ఏజ్లో వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు, ఇది మత్తు పదార్థము, దీన్ని తింటే కానీ తాగితే కానీ నేను దానికి అడిక్ట్ అవుతాను అన్న అవగాహన ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. అంటే ఇది ఇలాంటి మత్తు పదార్థాలు అందుబాటులో ఉన్నాయి, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల ఫిజికల్గా మెంటల్గా మనం ఎలా ఎఫెక్ట్ అవుతాము అనేది తల్లిదండ్రులు కూడా అండ్ డాక్టర్స్ కూడా అండ్ సైకాలజిస్టులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ కూడా తగ్గించాలి. ఇలాంటి మత్తు పదార్థాలు మార్కెట్లో లేకుండా చూడటం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ విషయం. అండ్ కొంతమంది బిహేవియరల్ అడిక్షన్స్కి కూడా ఎక్కువ లోన్ అవుతున్నారు. అంటే ఈ మధ్యలో మేము చూసేది ఏంటంటే ఆల్కహాల్, గంజా ఇవన్నీ ఏముండవు, సెల్ ఫోన్కి అడిక్షన్లు కూడా బాగా చూస్తున్నాము. సో ఎందుకంటే అది సెల్ ఫోన్ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. ఒక్కసారి మనం దాన్ని రీఛార్జ్ చేసుకుంటే ఎంతైనా వాడుకోవచ్చు, ఎన్ని గంటలైనా చూడొచ్చు. దానివల్ల కూడా యువత అడిక్ట్ అయిపోతున్నారు. సో ఫస్ట్ మనం టార్గెట్ పాపులేషన్ ఏంటంటే ఎట్ రిస్క్ గ్రూప్ అంటే యువతనే టార్గెట్ చేయాలి. అంటే వాళ్ళకే ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయటము, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏమేమి రకాల అడిక్షన్స్ ఉంటాయి, వాటి నుంచి ఎలా మనం బయటపడాలి అంటే ఫస్ట్ టైము అవాయిడ్ చేయడమే బెటర్ ఎప్పుడైనా కానీ. కొంతమంది అనుకుంటారు నేను కంట్రోల్డ్ డ్రింకింగ్లో ఉన్నా అనుకుంటారు. అంటే సడన్గా స్టాప్ చేయకూడదు, కొన్ని రోజులు నేను కంట్రోల్గా తాగేసి దాని తర్వాత నేను మెల్లగా తగ్గించుకుంటాను అంటే అది జరిగే పని కాదు. సో అడిక్ట్ అవ్వకముందే అవగాహనతోటి స్టాప్ చేయటం బెటర్. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడిసిన్స్ తోటి మొత్తం క్యూర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి కూడా ఎవరైతే ఆల్కహాల్ కానీ ఇంకా మత్తు పదార్థాలు మానేయాలనుకుంటున్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక 50% విల్ పవర్ ఉండాలి. అండ్ కౌన్సిలింగ్ అండ్ మందులు హెల్ప్ చేస్తాయి డెఫినెట్గా. అంతేగాని మొత్తం మందులే హెల్ప్ చేయాలి, మందులు వాడితే ఇంక నేను అడిక్షన్ నుంచి బయటపడతాను అన్న అపోహ పెట్టుకోకూడదు. వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళ మైండ్ని అండ్ థాట్స్ని కంట్రోల్ చేసుకొని కౌన్సిలింగ్కి టైంకి అటెండ్ అయ్యి అండ్ విల్ పవర్ తోటి ఉంటే అప్పుడు మనం ఈజీగా వాళ్ళు అడిక్షన్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మీరేం పేర్లు చెప్పొద్దు, ప్రాంతాల పేర్లు కూడా చెప్పొద్దు. కొంతమందిని చూసి పాపం బాధ అనిపించరు, కొంతమంది కేసులను చూసి అట్లాంటి కేసులు ఏమన్నా మీ దృష్టికి వచ్చాయి గతంలో ట్రీట్మెంట్ టైంలో వచ్చాయా? అంటే వాళ్ళని చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్. కొంతమంది వైఫ్స్ చాలా సఫర్ అయ్యి చెప్తూ ఉంటారు, మా హస్బెండ్ చాలా మంచివాడు కానీ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయాడు, అందులోంచి బయటపడట్లేదు అని. అట్లా ఇంట్రెస్టింగ్ కేసులు అంటే ఒకసారి ఇలాగే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశాము. ఆల్కహాల్ అడిక్షన్లోంచి స్లోగా బయటపడ్డాడు కానీ తను తిన్నది అరగటం లేదు, ఇండైజెషన్ ప్రాబ్లం అని కంటిన్యూస్గా కంప్లైంట్ చేస్తూ ఉన్నాడనమాట. సో చిన్న పిల్లలు పాపం చాలా ప్లేసెస్ తిప్పారు వాళ్ళు, లాస్ట్కి ఇక్కడ అడ్మిట్ చేశారు. తర్వాత చూస్తే ఎందుకు ఇట్లా ఇండైజెషన్ వస్తుంది అని చెప్పి అల్ట్రాసౌండ్ చేస్తే ఒక ట్యూమర్ కనపడింది. ట్యూమర్ దాన్ని మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తే సిటీ స్కాన్ అవన్నీ చేస్తే దాంట్లో లివర్లో క్యాన్సర్ ఉంది. వితిన్ 2-3 monthsలోనే హీ ఎక్స్పైర్డ్. సో ఆ క్రానిక్ ఆల్కహాలిజం వల్ల నాట్ ఓన్లీ మైండ్, ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్స్ రావడము, ట్యూమర్స్ రావడము.
కొంతమంది ఐసీయూలో చనిపోవటము, ఇట్లాంటివి మేము కాన్స్టెంట్గా చూస్తూనే ఉంటాము. సో ఆ అడిక్షన్ లెవెల్ ఎంతగా వెళ్తుందంటే నా ప్రాణం పోయినా సరే నేను దాన్ని వదలలేను అన్న స్టేజ్కి తీసుకెళ్తారనమాట. అలాంటి వాళ్ళను బయటపడేసేందుకు సైకాట్రిస్ట్ల పాత్ర ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అది కామన్గా డాక్టర్స్ అందరూ చెప్పేదే. సో ఫస్ట్ అసలు అడిక్షన్ దాకా వెళ్ళకూడదంటే ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండడమే ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రైమరీ ప్రివెన్షన్. అంటే ఆల్రెడీ తాగడం స్టార్ట్ చేశారు కానీ సీరియస్ దశకు వెళ్ళకముందే డాక్టర్ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవడము అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇదివరకు ఎక్కువ ఈ మత్తు పదార్థాలకి ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉండేవి కావు, కానీ ఇప్పుడు అడిక్షన్స్కి చాలా ట్యాబ్లెట్స్ వచ్చాయి కొత్తగా. సో అవి వాడటం వల్ల చాలామంది అడిక్షన్స్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎప్పుడు మరీ సీరియస్ లెవెల్కి రానప్పుడు. అంటే చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ దూరంగా ఉండడం బెటర్. డెఫినెట్గా చెడు అలవాట్లు అంటే నేను చెప్పినట్టు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్లో నుంచి అలవాటు అవుతుంది కాబట్టి అట్లా ఎక్కువగా ఎవరైతే ఫ్రెండ్స్ మరీ ఫోర్స్ చేసి తాగిచ్చి చెడు అలవాట్లు నేర్పిస్తున్నారో అలాంటి ఫ్రెండ్స్కి దూరం పెట్టడమే బెటర్ అండి. అండ్ మెడిసిన్స్ ప్రైమరీ ప్రివెన్షన్లో మెడిసిన్స్ వాడి అడిక్షన్ నుంచి బయటపడడం ఒకటి. సో సీరియస్ దశకు వెళ్ళిన తర్వాత రివర్స్ చేయడం చాలా కష్టం. సో కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు నిన్ను నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. ఇప్పుడు ఒక బండి ఉంది, కారు ఉంది, మొత్తం డ్యామేజ్ అయితే ఏం చేయలేం కదా. కొంచెం డ్యామేజ్ ఉన్నప్పుడు రిపేర్ చేయవచ్చు, కానీ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత రిపేర్ చేయడం కష్టం. ఇంకా దాన్ని ఇంకా అయిపోతున్నట్టే దాని టెన్యూర్. సో అలాంటప్పుడు మనం ముందే కళ్ళు తెరిచి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా వెల్ విషర్స్ స్పౌస్ కానీ ఇట్లాంటి అడిక్షన్స్ ఉన్నప్పుడు ముందుగానే దీనికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అని అర్థం చేసుకొని డెఫినెట్గా డాక్టర్స్ హెల్ప్ తీసుకుంటే అందులోంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మేడం, ఇలాంటి ఆల్కహాల్కు కావచ్చు రకరకాల బానిసలకు డీఅడిక్షన్ సెంటర్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? డీఅడిక్షన్ సెంటర్స్ డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆల్కహాల్ తీసుకుని చాలా అడిక్షన్లో ఉంటారు కాబట్టి సడన్గా స్టాప్ చేస్తే దానివల్ల కొన్ని విత్డ్రావల్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిన బ్రెయిన్ కాబట్టి స్టాప్ చేసినప్పుడు వాళ్ళకి టెన్షన్ రావటము, చేతులు కాళ్ళు వనకడము, రెస్ట్లెస్ అవ్వటము, నిద్ర పట్టకపోవటం అండ్ కొన్నిసార్లు అయితే తీవ్ర స్థాయిలో ఫిట్స్ రావటము, పిచ్చి పిచ్చిగా మాట్లాడటము, ఎవరో వెంట పడుతున్నట్టు భ్రమలు కలగటం, ఇలాంటివన్నీ కామన్గా చూస్తాము. సో ఈ టైంలో భయపడిపోయి కొంతమంది ఆల్కహాల్ మానాలనుకున్నా కానీ మానలేరు, ఎందుకంటే ఇవన్నీ విత్డ్రావల్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ టైంలో డీటాక్సిఫికేషన్ అంటాం. డీటాక్సిఫికేషన్ అంటే ఒంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు పంపించే విధానం అనమాట. సో ఆల్కహాల్ విత్డ్రావల్ ఫేజ్ ఒక 7 to 10 days ఉంటుంది. సో ఈ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ కూడా 7 to 10 days ఉంటుంది. అంటే సడన్గా స్టాప్ చేసి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రిప్లేస్మెంట్ థెరపీ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. సో ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఈ విత్డ్రావల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అట్లా 10 days ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దెన్ ఆ మెడిసిన్స్ కూడా ఎక్కువ రోజులు వాడకూడదు. అవి కూడా 7 to 10 days లోపల మేము రెడ్యూస్ చేస్తాము. దాన్ని డిటాక్సిఫికేషన్ అంటాం. దాని తర్వాత డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఒక్కొక్క పర్సన్ని బట్టి 3 to 6 months ఉంటుంది. దాంట్లో డీఅడిక్షన్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని వాడటం ద్వారా ఒక 1 to 2 times వీళ్ళు అటెంప్ట్ చేసినా కానీ ఆల్కహాల్ తీసుకోవాలని ఆ కిక్ అనేది రాదనమాట. సో కొన్ని రోజులకి గ్రాడ్యువల్గా వాళ్ళకి ఆ ఫీలింగ్ అంటే ఆల్కహాల్ తీసుకోవాలన్న ఫీలింగ్ తగ్గిపోతుంది. సో అట్లా స్టాప్ చేస్తారు. సోషల్ మీడియా ప్రభావంతో కూడా ఇలాంటి మత్తుకు బానిస అయ్యేట్నక సంఖ్య పెరిగేట్నక విధంగా ఏమన్నా ఛాన్స్ ఉందా? అంటే రకరకాల అడిక్షన్లు ఉన్నాయి కదా. బిహేవియరల్ అడిక్షన్స్ అయితే ఉన్నాయి. సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల కొంతమంది ఇన్స్టాగ్రామ్కి అడిక్ట్ అవుతారు, ఫేస్బుక్ అడిక్ట్ అవుతారు, రీల్స్ 3 to 6 hours రీల్స్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కొంతమంది అయితే 10 hours ఇక రోజంతా రీల్స్, ఈ ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా ఇవన్నీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్సే వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఏంటంటే సోషల్ మీడియాలో కంటెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దెన్ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి న్యూ ఇన్ఫర్మేషన్ కానీ అండ్ న్యూ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ వస్తూనే ఉంటుంది. సో దానివల్ల బోర్డమ్ అనేది ఉండదు. మామూలుగా మనం ఏదన్నా పని కంటిన్యూస్గా చేస్తే ఆట కానీ ఏది కానీ బోర్ వచ్చేస్తుంది.
కానీ ఈ విషయంలో సోషల్ మీడియాలో అలా జరగటం లేదు. ఎందుకంటే డిఫరెంట్ కంటెంట్. ఇన్‌స్టాగ్రామ్ కాన్సెప్ట్ చూస్తావు, ఫేస్‌బుక్ కాన్సెప్ట్ చూస్తాము. వేరే కంటెంట్స్ ఉంటాయి. సో, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. సో, పర్టిక్యులర్‌లీ యంగ్‌స్టర్స్ పనులని పక్కన పెట్టేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడము, కంటిన్యూయస్‌గా చేయడం అనేది జరుగుతుంది. సో, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కొంచెం మానిటరింగ్ చేయాలి డెఫినెట్‌గా కిడ్స్‌ని. అండ్ రెస్ట్రిక్టెడ్ అవర్స్ ఇంతవరకే 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఇంతవరకే అనేసి ఒక లిమిట్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు యాప్స్ కూడా వచ్చాయి కొన్ని. ఏంటంటే మనం కొంచెం సేపు చూడగానే ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అయిపోతుంది ఫోన్. అంటే ఫోన్‌లో కొన్ని యాప్స్ షట్ డౌన్ అయిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్ ఆడామంటే ఆ యాప్ ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అయిపోతుంది. సో, అలాంటి ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి. అలాంటి కొన్ని ఉండాలి డెఫినెట్‌గా. అలాంటివి వాడటము. అండ్ కౌన్సిలింగ్. ఫస్ట్ అయితే ఫోన్ యాక్సెసిబిలిటీ తగ్గించుకోవడము. అండ్ దాని ఎఫెక్ట్స్ ఎక్కువ చూడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ అర్థం చేసుకొని డెఫినెట్‌గా వాళ్ళకి అంటే అర్థమవుతది. కాకపోతే కొంతమంది ప్రాక్టికల్‌గా ఫాలో చేయలేరు. సో, అవన్నీ కాన్స్టెంట్‌గా అవేర్‌నెస్ క్రియేట్ చేయడం వల్ల సోషల్ మీడియా అడిక్షన్‌ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్కి అడిక్ట్ కావడానికి డోపమిన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ ఈ హ్యాపీ హార్మోన్స్ ఎంతవరకు కారణమవుతుంది? దానివల్ల కూడా ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంతమంది బానిస అవుతున్నట్లు అది నిజం అనుకోవచ్చా ఏంటి దానికి? డోపమైన్ అనేది మన ఇన్హెరెంట్‌గా బ్రెయిన్‌లో ఉండే ఇంటర్నల్ హార్మోనే అది. మనం బయట నుంచి తీసుకునేది కాదు. యాక్చువల్లీ చూస్తే మనకి సంతోషం పెట్టే ఏ విషయం చేసినా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఒక మంచి సాంగ్ వినండి, లేదంటే వాకింగ్‌కెళ్ళండి, లేదంటే నీకు నచ్చే పర్సన్‌ని హగ్ చేసుకోవడం గానీ, మనకి నచ్చేది ఏది చేసినా ఒక ఆట, గేమ్ ఆడినా కానీ, ఇట్లాంటి వాటిల్లో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. అది డెఫినెట్‌గా హ్యాపీ హార్మోన్స్ అంటాము. ఎందుకంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో, ఇప్పుడేంటంటే కొంతమందికి అదే ఎక్కువ కావాలనిపిస్తుంటుంది కాబట్టి దే టేక్ ఫ్రమ్ ఔట్‌సైడ్. సో, ఇవన్నీ డ్రగ్స్ కూడా డోపమైన్‌ని రిలీజ్ చేస్తాయి. సో, అది రిలీజ్ చేయడానికి ఎక్కువ మనం బయట నుంచి సబ్స్టెన్సెస్‌ని తీసుకోవడము అలాంటివి చేస్తున్నాం. ఇంబ్యాలెన్స్ వల్ల కూడా డ్రగ్కు బానిస అవుతారా మేడం? యాహ్! ఇది అట్లా అలవాటైనప్పుడు డోపమిన్ కావాలనుకోని ఎక్కువ బయట సబ్స్టెన్సెస్‌ని వాడటం అలాంటివి జరుగుతున్నాయి. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది మనకి ఇంటర్నల్‌గా కూడా రిలీజ్ అయినప్పుడు బయట నుంచి తీసుకొని అడిక్షన్ అవ్వడం వేస్టు. సో, మనకి ఏదైతే ఎక్కువ హాబీస్ కానీ, ఏది కానీ దేనివల్ల మనకి డోపమిన్ రిలీజ్ అవుతుంది. కొంతమందికి సాంగ్స్ విన్నా, లేదంటే ఆటలాడినా డోపమిన్ రిలీజ్ అవుతది. సో, అలాంటి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సో, ఏదైనా గానీ పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. సో, పాజిటివ్ కోపింగ్ మెకానిజమ్స్ ఏంటి అంటే మనకు నచ్చిన పని చేసి డోపమైన్‌ని రిలీజ్ చేసుకోవడం అనేది పాజిటివ్ కోపింగ్ మెకానిజం. నెగెటివ్ అంటే ఇంకా డ్రగ్స్, పేకాట ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాయి డోపమైన్‌ని. సో, ఇలాంటి నెగెటివ్ సైడ్ ఎళ్ళకుండా, ఇల్లీగల్ యాక్టివిటీస్ సైడ్ ఎళ్ళకుండా పాజిటివ్‌గా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మానసిక వైద్యుల విషయంలో సెరటోనిన్ రోల్ ఎలా ఉంటుంది? సెరటోనిన్ అనేది డిప్రెషన్ కాజ్ చేయకుండా హ్యాపీగా ఉంచుతుంది కాబట్టి సెరటోనిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోపమిన్ కానీ, సెరటోనిన్ కానీ అవి బ్యాలెన్స్ తప్పితే డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. ఇది అంటే జనరల్గా ఎవరైనా కానీ డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ ఇలాంటి బానిసలు కావటానికి ఎప్పటికప్పుడు దగ్గరి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. కొంతమంది చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. ఆ విధంగానే ఈ కేసులు పెరుగుతున్నాయి. దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. సైకాట్రిస్ట్ని ముందు అప్రోచ్ అయితే బాగుంటుంది. బాగా ముదిరిపోయిన తర్వాత అంటే మానసికంగా వాళ్ళు తాగుడుకు బాగా బానిస అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ రికవర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అది కూడా ఒక్కరోజు, 1 నెల, 6 నెలలు కాకుండా కొన్నేళ్ల సమయం పడుతుంది. అంత సమయం వల్లనే వాళ్ళు ఆ విధంగా బానిసలు అవుతారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ అనిత మేడం. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.